హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మ శ్రీ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మొదటి ఘట్టం లగ్నపత్రిక రాసుకోవడం కదండి. ఇంకా మేమైతే పెళ్ళి డోన్లో జరిపించాలి అని అనుకున్నాము. సో పెళ్ళి ఇక్కడ జరిగితే మనం లగ్నపత్రిక కూడా అక్కడే రాసుకోవాలి కాబట్టి ఇంకా నేను మా గ్రీషు మా సరిత అయితే మార్నింగ్ డోన్కి వెళ్ళిపోయామన్నమాట బస్సులో. ఆ రోజు మా హస్బెండ్ ఊర్లో లేడో ఏదో వర్క్ ఉంది అని చెప్పడం వల్ల మేము ముగ్గురం వెళ్ళిపోయాం. డైరెక్ట్గా మేము టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. ఆల్రెడీ అందరూ వచ్చి కూర్చున్నారు. స్వామివారు వచ్చేసేసి మన అబ్బాయి వివరాలు అమ్మాయి వివరాలు అన్నీ కూడా తీసుకొని అంతా కూడా పేపర్లలో అయితే రాయడం స్టార్ట్ చేశారన్నమాట అక్కడ. ఇంకా టిఫిన్ వచ్చేసేసి మేము చక్క పార్సల్ అయితే తీసేసుకొని బస్సులో తినేద్దాము. టైం వేస్ట్ ఎందుకు, అందులో ముగ్గురం లేడీస్మే ఉన్నాం. ఎంత అనుకున్నా కూడా మనకు 1 అవర్ టైం అయితే పడుతుంది. టైం వేస్ట్ ఎందుకని బస్సులో టిఫిన్ తిని డైరెక్ట్గా అయితే మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా స్వామివారు లగ్నపత్రిక వినిపిస్తున్నారు. దక్షిణాయనం హేమంతుడు మార్గశిర మాసం శుక్లపక్షము సప్తమి ఆదివారం అనగా 8/12/2024 ఉదయం 9:45 నిమిషాలకు ధనుర్లగ్నం వివాహం. నంద్యాల జిల్లా డోన్ మండల గ్రామ స్థాపకుడు చంద్రగిరి వెంకట కిషోర్ కుమార్ ఈ ధనపతి చిరంజీవి కుటుంబ సౌభాగ్యం పార్వతి గారు ధృవపుత్రుడు చిరంజీవి మనోజ్ కుమార్ అని వదినకు హైదరాబాద్ గ్రామ స్థాపకుడు రామాయణం శ్రీనివాసులు ఈ ధనపతి చిరంజీవి కుటుంబ సౌభాగ్యం లక్ష్మీదేవి గారు ఏకైక పుట్టిన చిరంజీవి కుటుంబ సౌభాగ్యం కాంతియ మన కన్యామణి ఇచ్చి లోన్ పాతపేటలోని వెలిసి ఉన్న శ్రీ రామ దేవాలయంలోని కళ్యాణ మండపంలో వివాహం చేయటకు గ్రామంలో మరియు పెద్దలు నిశ్చయించడమైనది. ముహూర్తము 7/12/2024 షష్ఠి శనివారం. తలంబరాలు 8/12/2024 సప్తమి ఆదివారం. లగ్నం ధను లగ్నం ఉదయం 8:43 నక్షత్రం శతభిషం. ఓకేనా? ఇంకేంటి మరి లగ్నపత్రిక వినేశారు కదా, మరి వెంటనే బ్యాగ్లలో బట్టలు అయితే సర్దుకొని వచ్చేసేయండి మరి పెళ్ళికి. సో స్వామివారు వచ్చేసేసి ఏ డేటు ఏంటి అన్నది అంతా కూడా అమ్మాయి పేరు అబ్బాయి పేరు వాళ్ళ వంశము అమ్మ నాన్నలు తాతలు ఇట్లా అన్ని అందరివి రాసేసుకొని వారి మనవడు వారి కుమారుడు వారి మనవరాలు ఇట్లా అన్ని కూడా రాసుకొని లగ్నపత్రికను అయితే చదివేసేశారు. ఓకేనా అని మళ్ళీ ఇద్దరిని పెళ్ళికొడుకు అమ్మ వాళ్ళను పెళ్లి కూతురు అమ్మ వాళ్ళను అడిగారు. అంటే ఏమైనా మిస్టేక్స్ చేశామేమో అని ఒకసారి చిన్న సందేహము వాళ్ళను అడిగి తెలుసుకున్నారన్నమాట అక్కడ పూజారి వారు. ఆ తర్వాత మనం రాపించాము ఎక్కడైతే పెళ్లి జరుగుతుందో అక్కడ ఆ టెంపుల్లోనే అక్కడ పూజారితోటి అయితే రాపియడం జరిగిందనమాట. ఇంకా రాములవారి గుడి. సో ఫస్ట్ అయితే లగ్నపత్రికలకు 2 రాస్తారు. ఒకటి అబ్బాయి అమ్మాయికి ఇచ్చేటట్టు అమ్మాయి అబ్బాయికి ఇచ్చేటట్టు మార్చుకుంటారు. సో వాటంతా కూడా మంచిగా పసుపు పూసి పసుపు కాదు గంధం బొట్లు పెట్టి అక్కడ చూడండి సీతమ్మ వారి దగ్గర 2 ఉన్నాయి చూడండి పేపర్స్, ఎల్లో అండ్ పింక్ కలర్. పువ్వులు అక్షింతలు అన్నీ కూడా వాటి మీద వేసి టెంకాయలు మనం తీసుకొని వెళ్ళినాం కదా వాటిని కొట్టేసేసి మహామంగళ హారతిని అయితే ఇచ్చి పూజను ప్రశాంతంగా జరిపిస్తూ ఉన్నారన్నమాట. ఏ కార్యక్రమం అయినా మొదలు పెట్టాలి అంటే పూజతోటే కదా. సో ఇక్కడ కూడా మనము అదే చేస్తూ ఉన్నామన్నమాట. ఏమంటే ఏది కూడా ఒక పేపర్ మీద రాసుకోవాలి కాబట్టి అలా ముందు పేపర్ మీద రాసేసుకొని అది ఓకే కదా అని దేవుని దగ్గర పెట్టేసేసి మనము పూజా కార్యక్రమాన్ని అయితే జరిపించుకుంటూ ఉన్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసేసి అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు లగ్నపత్రికలు మార్చుకుంటూ ఉన్నారనమాట. ముందుగా అయితే పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరము అయితే లేదు అని సమ్మతమే అని స్వామివారు అక్కడ ఒక చిన్న మాటను అయితే అంటే గుడిలో దేవుని ముందు పంతులు ముందు తర్వాత బంధుమిత్రుల ముందు అందరి ముందు వాళ్ళను ఓకే కదా మీకు మీ అమ్మాయిని వాళ్ళకి ఇవ్వడము అన్నట్టుగా ఒక మాట అయితే తీసుకొని అందరి సాక్ష్యం
లాగా అన్నమాట, అందరి సమక్షంలో లాగా అనేసి స్వామివారు అలా చేశారన్నమాట. ఇంకా ఫస్ట్ అమ్మాయి వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత అబ్బాయి వాళ్ళకి ఇస్తూ, మీరు మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి పిల్లగా, మా ఇంటి కూతురుగా అయితే మేము చూసుకుంటాము అని వీళ్ళు కూడా ఒక చిన్న భరోసాను అయితే అబ్బాయి తరఫు నుంచి అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కావాల్సినది ఒక చిన్న నమ్మకం, ఒక చిన్న మాట, ఒక చిన్న భరోసా. మీ అమ్మాయి, మా అమ్మాయి, అతను కొడలు కాదు కూతురు అని ఒక చిన్న మాట ఎంత ధైర్యం ఎవరికి ఇస్తున్నారో చెప్పలేము అది. ఆ మూమెంట్ సో ఫైనల్గా అయితే లగ్నపత్రికలు మార్చుకున్నాక మన నరేష్, హారిక వాళ్ళు చేతులు పట్టుకొని స్వామివారిని అక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళు వచ్చేసేసి స్వామివారికి నమస్కారం చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఒక ఆటో ఉంటుంది కదా, పెద్ద ఆటో, దాన్ని అయితే మాట్లాడేసేసుకొని ఇంకా ముందు అందరు కూర్చున్నారు. మేము ముగ్గురికి ఇంకొక ఆటో మాట్లాడుకోవాలి, ఎందుకులే అని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఆటోకు. యాక్చువల్గా ఏదైనా లగేజ్ వేసుకొని వెళ్తూ ఉంటారు. ఏమవుతుందిలే, మనం కూడా ఇంటికి వెళ్ళిపోతాము కదా, ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము భోజనాలు అవి చూసుకోవాలి అనమాట. పెళ్లి కూతురు వాళ్ళు, అమ్మ నాన్న వాళ్ళు, బంధువులు కూడా వస్తారు కదా. సో అందుకోసమని అందరం వెళ్ళిపోవచ్చు అని ఆటోలో బ్యాక్ సైడ్ అయితే మేము ఇలా కూర్చున్నాం అనమాట. ఫస్ట్ టైం నేను ఇలా ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చొని జర్నీ అయితే చేయడం అన్నమాట. కొన్ని మూమెంట్స్ చాలా హ్యాపీగా అయితే అనిపిస్తాయి కదా. సో ఈ చక్క లగ్నపత్రిక ఇలా అయితే రాసేసుకున్నాము. ఇంకా తర్వాత పెళ్లి పనులను అయితే మొదలు పెట్టేస్తాం. ఇంటికైతే వెళ్ళిపోయాం, హ్యాపీగా అన్నం పప్పు చేసుకొని తినేసేసి మేము మా ఊరికి అయితే వచ్చేసాం. ఇంకా దీని తర్వాత చిన్న చిన్న పెళ్ళి మూమెంట్స్, పెళ్ళి కార్యక్రమాలు, పెళ్ళికి సంబంధించినవి ఉంటాయి కదా, వాటిని అంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తూ ఉన్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.